ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి సొరకాయ వడలు అండి. సొరకాయ వడలు అయితే చేస్తున్నామండి. సొరకాయ వడలు చేసుకోవడానికి ఫస్ట్గా సొరకాయని అయితే తురుముకోవాలండి. సొరకాయని మరీ చిన్నగా తురుముకోవాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం పెద్దగా తురుముకున్నా ఏం కాదు. ఎందుకంటే సొరకాయ వడలంటే సొరకాయ కొంచెం తగులుతూ ఉంటే నోటికి బాగుంటుందండి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, కొంచెం క్రిస్పీగా ఉండడానికి బియ్యం పిండి కలుపుకొని కొంచెం పసుపు కారం వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే కొంచెం సొరకాయని తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఈ సొరకాయ వడలు అయితే చికెన్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా కలుపుకునే ప్రాసెస్లో మనం అయితే వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆ సొరకాయలోని వాటర్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనం కావలసినంత పిండి అయితే వేసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా అంటే చాలా దగ్గరకు వచ్చేదాకా మనం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా, కొంచెం గట్టిగా. కొంచెం సేపు మనం పక్కన ఉంచితే కనుక నీరు అనేది ఊరుతుందండి, అప్పుడు సరిపోతుంది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ చూసారా పిండి కలపడం అయితే అయిపోయిందండి. ఇంకా నానబెట్టే పని అయితే అవసరం లేదండి. మంచిగా మనం ఆయిల్లో వేసేసుకోవడమే, వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా 1 అవర్ అలా నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదే సరిపోయిద్దామా, నీళ్ళు ఊరుతుంది ఇప్పుడు. ఎంత పడిపోయిందా? అమ్మమ్మ చిన్నగా ఎక్కువైద్ది అని కొంచెం వేస్తూ ఉండేదాన్ని.